మనకి ఈవీఎంలు కూడా ఓపెన్ అయ్యాయని తెలుస్తోంది మస్తాన్ గారు. మీరు అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారా? చాలా క్లోజ్గా చూపించాలి మస్తాన్ గారిని. ఇప్పుడు చాలా క్లోజ్ టైట్ ఫ్రేమ్ తీసుకోబోతున్నానండి మస్తాన్. 2009 ఎక్స్పీరియన్స్ కూడా గమనంలో తీసుకోవాలి. ఓకే, బాగా గుర్తు, నేను టీవీలో పనిచేస్తున్నప్పుడు రోసయ్య గారు నాతో అతిథిగా కూర్చున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫలితాలు కనిపించాయి. ఆ తర్వాత ఏంటి ఇంత తేడా వచ్చిందని రోసయ్య గారి కంగారు పడి వెళ్ళిపోయాడు. కానీ ఆశ్చర్యంగా 11 కాడి నుంచి మొత్తం కాంగ్రెస్ 156 సీట్లతోటి బయటపడింది. అవును, 2015లో బీహార్లో కూడా తలకిందులయ్యాయి ఫలితాలు. అవును, దానికి కారణం ఏంటని నేను అడిగాను. నేను పోలింగ్ లో ఉండే వాళ్ళని అడిగితే చెప్పారు. ముందు ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో ఓట్లు ఓపెన్ చేసి కౌంట్ చేస్తారు. కౌంట్ చేయడం వల్ల అక్కడ లీడ్స్ కొంచెం తేడా వస్తాయి. రూరల్ ఏరియాస్కి వెళ్ళేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేసింది, కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్. నేను అప్పుడు బాగా గుర్తు, నేను ఐ న్యూస్ లో కూర్చున్నప్పుడు ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. అల్టిమేట్గా కాంగ్రెస్ విల్ విన్. కాంగ్రెస్ అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, తర్వాత మరుసటి రోజు ఇంకోసారి నేను పిలిచి ఒక ½ అవర్ డిస్కస్ చేసి మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీకు ఏమైనా లీక్ చేశారా ఎవరన్నా, అది లాజిక్. అంటే అర్బన్ ఏరియాస్ ముందు కౌంట్ చేయడం వల్ల కొంచెం టీడీపీ అడ్వాంటేజ్. తర్వాత రైట్. ఇది గతంలో బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ జరిగినప్పుడు పరిస్థితి ఒక రకంగా ఉండేది, అన్ని తీసి కట్టలు కట్టేసి మొత్తం కలిసి. సో అక్కడ ఏంటంటే ఇక మిక్స్డ్గా వచ్చేస్తుండేది. కానీ ఇప్పుడు మీకు ఈవీఎంల కారణంగా ఏంటంటే జనరల్గా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల యొక్క కూర్పు ఏ విధంగా ఉంటుందంటే నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి కౌంట్ చేసి ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నుండి కాదు, అసలు ఆ నియోజకవర్గాలు పునర్విభజన జరిగినప్పుడే నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి కౌంట్ చేశారు, స్టార్ట్ చేశారు. 1 అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ ఉంటుందన్నమాట. ఆ విధంగా వాస్తు ప్రకారం వెళ్ళారు. సో సహజంగా ఏంటంటే 14 పోలింగ్ బూతుల్ని ఒక రౌండ్గా అలా చేస్తుంటారు. అక్కడ ఉండేటువంటి ఓవరాల్ పోలింగ్ బూతులను బట్టి కొద్ది ఫస్ట్ 14లో ఒక రకంగా, తర్వాత 14లో ఒక రకంగా అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఈవీఎంల విషయంలో ఏంటంటే కనీసం 50% ఈవీఎంస్ కౌంట్ చేసే వరకు మీరు ఇదే ఫైనల్ ట్రెండ్ అనుకోవడానికి లేదు. ఓకే, ఇదే ఫైనల్. ఇప్పుడు కూడా ఏంటంటే ఓకే, ఎన్ని రౌండ్ల వరకు మనం అంటే చూస్తూ ఉంటాం, కానీ ఒక నిర్ణయానికి రాకుండా వెయిట్ చేయాల్సిన ఎన్ని రౌండ్ల వరకు ఉంటుంది? 50% అండి, 50% వరకు. సో కొన్ని 20 ఉన్నాయి కాబట్టి 10-12 రౌండ్లు పూర్తవ్వాలి. 10-12 రౌండ్లు పూర్తయితే మీకు కన్సాలిడేట్గా అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, సగం నియోజకవర్గం అభిప్రాయం వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అలాగే ఇప్పుడు జనరల్ ట్రెండ్ అన్ని కాన్స్టిట్యున్సీలోనూ అదే రకం ఉందనుకోండి, స్టేట్ ట్రెండ్, జంప్ టు ఏ కంక్లూజన్. ఇట్స్ స్టేట్ ట్రెండ్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీ గురించి, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకే రకమైనటువంటి ట్రెండ్ ఉందనుకోండి, స్టేట్ ట్రెండ్ కింద మనం పరిగణించవచ్చు. ఇప్పుడు ఒక 120-130 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎలా ఉంటాయి అనుకుంటున్నారు చెప్పండి సెఫాలజిస్ట్? సో నేను ఇచ్చినటువంటి నంబర్ చాలా కన్జర్వేటివ్గా ఇచ్చాను. నా నంబర్కు మించి వస్తాయనేటువంటిది నా నమ్మకం. ఇప్పటికే ఈవీఎంలు ఓపెన్ ఈవీఎంలు నిన్న తెలిసిన విషయం ఏంటంటే ఈవీఎంస్ని అలాగే పోస్టల్ బ్యాలెట్స్ని సమాంతరంగా కౌంటింగ్ చేయబోతున్నారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి దానికి కూడా సపరేట్ టేబుల్స్ వేసారనేటువంటిది నిన్న వచ్చిన సమాచారం. బహుశా ఆ విధంగా కనుక చేసిన కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్యారలల్ గా ఈ రోజు అయితే ½ అవర్ లోపు వచ్చేసాయి. అవును, ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్యారలల్ గా స్టార్ట్ చేశారు. బహుశా దాంతో పాటు మరి ఈ రోజు ఈవీఎం 8:30కి స్టార్ట్ అయినా సరే మొదటి రౌండ్ అయితే 9 గంటలకల్లా వచ్చేస్తుంది. సో సగటున మొదటి రౌండ్ అంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10 నుండి 14,000 ఓట్లు లెక్కింపు. 10 నుండి 14,000 ఓట్ల లెక్కింపు. సో రాష్ట్ర వ్యాప్తంగా మీకు 175 నియోజకవర్గాలు వస్తుంటే ఇట్స్ బిగ్ శాంపిల్. అంటే ట్రెండ్కి అర్థమవుతుంది టువార్డ్స్ దిస్ పార్టీ అనేటువంటిది ఒక ట్రెండ్ మొదటి రౌండ్ నుండి తెలిసే అవకాశం ఉంటుంది. బట్ స్టేట్ వైడ్ తెలుస్తుందంటారా? మరి అంతే కదా, మీరు 175 నియోజకవర్గాలు ఇక్కడ టైట్ ఫైట్ అనేది జరుగుతుంది కదా, జరుగుతుంది కదా, నియోజకవర్గం తర్వాత ఒకటి కాదు కదా, అన్ని జరుగుతుంటాయి కాబట్టి ఒకే ట్రెండ్ నడుస్తూ ఉంటుంది అనుకుంటున్నాను. త్వరగా కన్క్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నేనైతే ఎక్కడ కూడా నా కాన్ఫిడెన్స్లో అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గేది లేదన్నట్టు. పెరిగే అంశాలకి చెప్పారు, ఉద్యోగులు ఒకటి చెప్పారు, బయట ప్రాంతాల్లో ఒకటి చెప్పారు. మిగతా మీరు 50% వరకు అంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీ మళ్ళీ 50% ఓట్ షేర్ సాధించే అవకాశం ఉందంటున్నారు కదా, ఎట్లా కన్క్లూడ్కి వచ్చారు మళ్ళీ 50%? 2019లో ఉన్నదాన్ని మళ్ళీ 2024 వరకు ఎలా నిలబెట్టుకోగలిగింది? దట్ ఈస్ వెరీ 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 క్రూషియల్ పాయింట్ ఫర్ దిస్ ఎలక్షన్ ఈశ్వర్ గారు.
2019లో వచ్చినటువంటి సుమారు ±50% ఓటు బ్యాంక్ని ఇప్పటి వరకు క్యారీ చేయటం మా సర్వేలన్నిటిలో ప్రీ పోల్ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి, పోస్ట్ పోల్ అనండి, ఏ సర్వే, నాట్ ఓన్లీ ఆర్ఆర్ సర్వే, ఈవెన్ దో అదర్ సర్వేస్ ఆల్సో 50% అనేది సాలిడ్గా కనబడుతూ వచ్చింది. 50, 51, 52 అనేది సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఈ ప్రభుత్వాన్ని దించాలి అని కనుక ప్రజలు అనుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఓటు సస్టైన్ కాదు. ఒక పక్క 3 పార్టీలు కలిసిన తర్వాత కూడా అధికార పార్టీకి గతంలో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంటే ఒక క్లీన్ స్వీప్ చేసినటువంటి ఎలక్షన్లో వచ్చిన ఓటు బ్యాంక్ ఇప్పటి వరకు క్యారీ అవటం ఉంది సరే, ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక 2 వర్గాలుగా విడిపోయినటువంటి ఎలక్షన్ తప్పితే మీకు ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా పూర్తిగా ఎలక్షన్ జరిగింది ఈ ప్రభుత్వం మాకొద్దు అనేటటువంటి 3 కారణాలు కూడా కనపట్ల. అంటే తెలుగుదేశం పార్టీ అటువంటి నేరేషన్ కూడా బిల్డప్ చేయలేకపోయింది. వాళ్ళు ఏ స్లోగన్ తీసుకోలేకపోయారు. మస్తాన్ వలి గారు 2 విషయాలు చెప్పాలి మీరు. ఒకటి క్యాంపెయిన్ ట్రెండ్స్, రెండోది క్యాంపెయిన్లో డిఫరెంట్ పార్టీస్ తీసుకున్న ఇష్యూస్ ఎంతవరకు ప్రభావితం చేసినాయి. ఖచ్చితంగా మీ ప్రీ పోల్ సర్వేస్ కనిపించింది ఏమిటి? ఫీల్డ్లో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల కోసం ఎటువంటి స్లోగన్ని కానీ, లేదా ఏదైనా సింపతిని గెయిన్ చేసుకోవడం కానీ, లేదా ఏదైనా సెంటిమెంట్ని రగల్చడం కానీ వాటి ఏమీ చేయలేకపోయింది. పొలిటికల్ నేరేషన్ని ఇవ్వలేకపోగా నెగిటివ్ క్యాంపెయిన్ మీద డిపెండ్ అయింది. నెగిటివ్ క్యాంపెయిన్ ఏంటి? అది సమాజంలో ఎక్కువ మంది హర్షించేటువంటి క్యాంపెయిన్ కాదు. ఎందుకంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇటువంటి పదాలు, ఇదేమి కర్మ రాష్ట్రానికి, ఇటువంటి నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ జగన్ ఒక క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికి, నెగిటివ్ సెన్స్ వచ్చేటువంటి దాన్ని సమాజం హర్షించదండి. నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పున్నాను. 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినటువంటి ప్రాంతాల్లో పసుపు నీళ్లతో కడిగినటువంటి సంఘటన. వాస్తవంగా అనేక నియోజకవర్గాలు ఎక్కడైతే పసుపు నీళ్ళతో కడిగా అవన్నీ తెలుగుదేశం పార్టీ కంచుకోటలండి. గతంలో 5 ఎలక్షన్లు 6 ఎలక్షన్లు కూడా వరుసగా గెలిచినటువంటి కంచుకోటలు. ఆ కంచుకోటల్లో ఆ చిన్న పొరపాటు చేసిన కారణంగా తెలుగుదేశం పార్టీ వాటర్ ట్యాంకర్లో పసుపు కలిపి పసుపు నీళ్ళతో రోడ్లు కడిగినటువంటి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుకి ముఖ్యమంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు, ఆయన అధికారాన్ని పంచుకున్న వ్యక్తి కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన ఏదైనా అధికారంలో ఉండి ఏదేదో చేసేసాడు, లేకపోతే అధికారంలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అంటానికి కూడా లేదు. ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసుకుంటే పసుపు నీళ్ళతో కడుగుతారా అన్నటువంటి ఒక సంచలనమైనటువంటి ఇది మిగతా వర్గాలను యునైట్ చేసింది. అందుకనే మీకు పొన్నూరు లాంటి నియోజకవర్గం వరుసగా 5 సార్లు గెలిచిన నియోజకవర్గంలో కూడా ఫలితాలు ప్రతికూలంగా వచ్చినాయి. కానీ నెగిటివ్ క్యాంపెయిన్ ఎవరు కూడా హర్షించరండి. ఇప్పుడు గతంలో మేమేం చేశాము, మాకు అంటే ప్రతిపక్ష పార్టీ కూడా మాకు అవకాశం ఉన్నప్పుడు మేము ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేశాము, ఇంత అద్భుతమైన సామాజిక న్యాయం చేశాము, ఇన్ని అవకాశాలు ఇచ్చాము, ఇంతమందికి ఉపాధి కల్పించాము, ఇప్పుడు కూడా మేము అదే చేస్తాము అనేటువంటి చెప్పుకుంటే పర్వాలేదు. కానీ ఈ పదాలు, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సమాజంలో వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళకంటే సమాజంలో ప్రేమిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ వర్గాల యొక్క, ఎందుకంటే స్పష్టంగా మీకు ఆంధ్ర సమాజం 2గా విడిపోయినటువంటి సంఘటన కనబడతా ఉంది. మీరు కేవలం ఇండిక్టివ్ పాలిటిక్స్ని ఆసరాకు తీసుకొని కేవలం కొద్ది మందిని ఇది చేయటం కోసం సైకో లాంటి పదాలు, ఇదేమి కర్మ లాంటి నెగిటివ్ పదాలు వాడిన కారణంగా మిగతా సమాజంలో ఒక చర్చ. ఎందుకంటే ఇటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేసిన పరిస్థితి 3 ఎన్నికల్లో కూడా, అటువైపు ఏమో 2014లో ఉమ్మడిగా, 2019లో విడిపోయి, 2024లో ఉమ్మడిగా, అంటే రకరకాల రంగులు మారుస్తున్నటువంటి పరిస్థితి రెండో వైపు. ఇదంతా సమాజం, ఎందుకంటే గతం కంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నటువంటి సమాజం. గారు చెప్పినట్టు హింసను ప్రేరేపిస్తే ప్రజలు ఇష్టపడరు ఒకటి. రెండవది మీరు వాళ్ళ క్యాంపెయిన్లో పెద్ద నాయకులు, ఇప్పుడు కింది వాళ్ళు ఎవరైనా మాట్లాడినారంటే ఒక అర్థం ఉన్నది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ పాలిటీషియన్, తర్వాత రేపు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో నేను ఒక గొప్ప శక్తి కాబోతున్నా అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని పట్టుకొని, ప్రజలు ఎన్నుకున్న ఒక పాపులర్ మ్యాండేట్తో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పట్టుకొని ఏయ్ అని పేరు తీసుకొని నిన్ను పాతరేస్తా, ఇట్లాంటి మాటలు ప్రజలు ఎప్పుడూ హర్షించరు. ప్రజలు ఎప్పుడు కూడా అట్లాంటి వాటిని సమర్థించరు. అదే ఇప్పుడు మస్తాన్ వలి గారు సందర్భంగా ఒక అంశాన్ని మాత్రం మనం తప్పకుండా చర్చించాలండి. ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ప్రతిపక్షాలన్నీ కలిసి రావడం అన్నది ఒక్కటే
ఈ ఎన్నికల్లో వైసీపీని ఇబ్బంది పెట్టే అంశం మిగిలిన ఏ అంశం లేదండి. వాళ్ళకి అసలు పాజిటివ్గా ఒక్కడ కూడా లేదు. ఇది మాత్రం ఏమైనా పనిచేస్తుందంటే నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను 8 to 10% ఓట్ డిఫరెన్స్ ఉంటుంది కూటమికి పడే ఓట్లకి వైసీపీకి పడే ఓట్లకి. ఈ విషయాన్ని మన వాళ్ళకి కలిసి వచ్చే అంశం లేదంటారు కదా. జాతీయ ఛానల్ ఇచ్చినటువంటి సర్వేలో వ్యతిరేకంగా వచ్చిన సందర్భంలో చంద్రబాబు అరెస్ట్ అనేది చాలా పెద్ద ప్రభావం చూపించేసింది, ఒక సింపతి తీసుకొచ్చింది. ప్రదీప్ గుప్తాకు మాత్రమే కనిపించింది అది, రాష్ట్రంలో అది ఎక్కడ లేదా? ఒక ప్రదీప్ గుప్తాకు మాత్రమే కనిపించింది అది, ఇంకెవడికి కనిపించలేదు. అది చాలా అంటే ఒక చంద్రబాబు నాయుడే సాహసం చేయలేదు ఆ ఇష్యూని తీసుకొని పోవడానికి ప్రజల్లోకి. ఎందుకంటే ఆయన ఇష్యూ తీసుకుంటే దాని వెనుక ఉన్నాయని బయటకు వస్తాయి కదా ఏం జరిగింది అనేది. అందుకే ఆయన చాలా గప్చుప్గా ఉన్నాడు ఆయన. అంటే అనేకం తెలుగుదేశం పార్టీ కూటమి అంతా కూడా ఎన్నికల్లో ఈ ప్రచారం విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయిందనేది మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి జనసేన తెలుగుదేశం పార్టీలు చాలా ఘోరంగా మాట్లాడి అందరం విన్నాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. విన్న తర్వాత వాలంటీర్ వ్యవస్థ అద్భుతం అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా 5,000 కాదు మీకు 10,000, 5,000 కాదు 10,000 చేస్తామంటాము. దేశంలో ఎక్కడా లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యవస్థని ఆథరైజ్ చేసినట్టు అయిపోయింది. ఇది సమాజంలోకి బలంగా వెళ్ళింది. అలాగే ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల కారణంగానే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అభివృద్ధి మందగించిందని నిత్యం మాట్లాడి అంతకు డబుల్ హామీలు ఇవ్వడం ఏదైతే ఉందో దీన్ని కూడా అంటే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నారు అనేటువంటి సంకేతాలు. వలి గారు ఒక పాయింట్ సరదాగా చెప్తాను. నేను కొంతమంది తెలుగుదేశం మిత్రులు కలిసినప్పుడు ఏంటి పంచడమే కదా, ఇది కరెక్టే, నిజమే, పంచడం అనేది మరి ఒక విధానం, అది కరెక్టా కాదనేది పక్కన పెడితే మనం అందరం కూడా అనుకున్నాం కదా ఈయన ఎంత పంచాడని. మరి మీరు తెలుగుదేశం మద్దతుదారులు కదా, మరి ఆయన ఇంకెక్కువ 2 రెట్లు పెంచుతానంటున్నాడు కదా, మీరు ఎట్లా అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది, కానీ మా వాడు చేయడుగా అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గత ఎన్నికల కంటే ముందు సడన్ గా పసుపు కుంకుమ తీసుకొచ్చి 10,000 రూపాయలు ఇచ్చి ఓట్లు ఆశించినటువంటి పార్టీ తర్వాత ఈ పథకాల కారణంగా రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పి మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని లేదు ఇంతకంటే మేము డబల్ పథకాలు గొప్ప పథకాలు అమలు చేస్తామని చెప్పడం. ఇవన్నీ ఏమంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయవు ఆ పార్టీ పట్ల, నాయకుని పట్ల. ఇప్పుడు 2014లో కలిశారు అలయన్స్గా, 19 కంటే ముందు ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. కారణం చెప్పగలగాలి కదా, ఈ కారణం వల్ల విడిపోయామని చెప్పగలగాలి కదా. ఈశ్వర్ గారు, మస్తాన్ వలీ గారి నుంచి తెలుసుకోవాల్సింది ఇంకోటి అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రతి చోట, నేను ఎక్కడా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒక డిస్టిలరీకి కానీ ఒక బ్రివరీకి కానీ నేను పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇచ్చినాడో అనుమతులు వాటి ద్వారానే జరుగుతున్నది అని చెప్పినా కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన స్టేచర్కి ఆయన దీనికి ఆయన చేయకూడని క్యాంపెయిన్ ఒకటి చేసినాడు. ఏమిటంటే మీకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇస్తానని చెప్పినాడు. దాని ప్రభావం ఏమైనా ఉండిందా? అక్కడికే కాదు, తమ్ముళ్ళు సాయంత్రం కాగానే మీరు 2 పెగ్గులు వేసుకోవాలనుకుంటారు, ఉల్లాసంగా ఉండాలనుకుంటారు, తక్కువ ధరకు ఇస్తాను నేనని చెప్పినాడు. దాని ప్రభావం. అలాగే ఇంకోటి ఏంటంటే పురుషులు ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు వేయడానికి అది ఏమైనా కారణం అంటే ఖచ్చితంగా ఏంటంటే వెళ్ళి ఓటర్ని అడిగినప్పుడు సార్ మీకు మందు అలవాటు ఉందా, మీరు మందు తాగుతారా, మీకు నాణ్యమైన మందు అడగలేకపోయాము. అయితే బహుశా ఈ విషయం నాకు ఇప్పుడు అనిపిస్తుంది కొద్దిమందిని అడిగితే బాగుండేదేమో. ఎందుకంటే పురుషుల్లో కొంతమేరకు కూటమికి ఎక్కువ ఓటు పోలవుతుంది కాబట్టి ఇటువంటి ఈ లిక్కర్ పాలసీ పట్ల విభేదించిన వాళ్ళు ఏమన్నా ఎక్కువ మంది ఓటేస్తున్నారా అనేది కూడా ఉంది. బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ రిజల్ట్ అయినా సరే ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తాము. అయితే ఒకటి, చంద్రబాబు గారి స్థాయి గల వ్యక్తి, విజన్ గురించి మాట్లాడే వ్యక్తి. ఎందుకు అడుగుతున్నానంటే అది బెజవాడలో సాక్షి ఆఫీస్ దగ్గరలోనే ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు ఎప్పుడు, మంచి మందు మాస్టర్, రోజు తిడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డిని, మందు ధరలు పెంచేశాడు అని. జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏమిటి, ఇది ప్రొహిబిటివ్ చేయాలి అని చెప్పేవాడు తన క్యాంపెయిన్లో, 2019 క్యాంపెయిన్లో కానీ పాదయాత్ర సందర్భంగా కానీ మందు ముట్టుకుంటే షాక్ కొట్టాలనేవాడు. అంత ధరలు పెంచేస్తాను నేను, ప్రొహిబిటివ్ చేస్తాను నేను, అందుబాటులో లేకుండా చేస్తా, దాన్ని కంపెన్సేట్ చేస్తూ విమెన్కి
స్త్రీలకు నేను వాళ్ళను Empower ఎంపవర్ చేయడానికి అని చెప్పి మొత్తం అన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇళ్ళు కట్టించినా, పెన్షన్లు ఇచ్చినా, ఇంకో ఆర్థిక సాయం ఇచ్చినా అవును. స్త్రీల పేరు మీద మహిళల ఇస్తా అని పేరు. చెప్పినాడు ఆయన. Yes. స్త్రీలను ఎంపవర్ చేసినాడు. కరెక్ట్.